మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పతడుగు వేశా అంటుండు. పాపం ఎంత దబ్బున తెలుసుకుంటుడు. ఓలాయనకినా గూడెం మైపాల్ రెడ్డి పటేల్ లేడు, గూడెం మైపాల్ రెడ్డి ఏమంటుండు, కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పటడుగులు వేసినంత పని అయిపోయింది అయ్యో అని నాకే కరుచుకుంటున్నాడు ఇటు పిల్లగాడు. జర కాంగ్రెస్లో ముచ్చట బీఆర్ఎస్లో ముచ్చట ఇద్దరు ముచ్చట చెప్తా ఈయన ప్రయత్నం చేస్తా జరిసేపు ఇనువరి తప్పు చెప్తే బరాబర్ కామెంట్ పెట్టు. ఆ పార్టీతో ఎంటిక మందం ప్రయోజనం కూడా జరగలేదంట. కాంగ్రెస్ పార్టీతోటి ఎంటిక మందం కూడా ప్రయోజనం జరగలేదంట. అంటే ప్రయోజనం జరిగితే అలానే వండుకున్నాయ్యా, ప్రయోజనం జరగలేదని మళ్ళీ రివర్స్ వచ్చినట్టు ఆయననే ముచ్చట, నేను చెప్పిన ముచ్చట కాదు. ఎంటిక మందం ప్రయోజనం కూడా జరగలేదంట కాంగ్రెస్ పార్టీ వలన. ఎట్టెట జరగలేదు అది కూడా చెప్తా. ఇంకా 3 సార్లు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ను మరవలేను. ఏం బడవ కథలమ్మాయి, మామూలు కథలు కావు కదా. 3 సార్లు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ని మరవలేడంట. మరి నిన్నమన్నట్ట మర్చిపోవచ్చు మరి ఈ బయటపై 3 సార్లు టికెట్ ఇచ్చిందని ఇవాళ గుర్తొచ్చిందా? మరి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోయినాడు గుర్తు రాకుండా వచ్చినా? ఏరగటోనికి సిగ్గులేదు, ఎత్తిపోస్తోని సిగ్గులేదు, ఈయన చేర్చుకున్నోని సిగ్గులేదు, ఇష్టపెట్టినోనికి సిగ్గులేదు. నేను జనాలకు చూస్తోళ్ళకి మనకి వచ్చింది ఏముంది పాట చెప్పు. గట్ట ఉంది ఇలా కథ. మున్సిపల్ ఎన్నికల్లో కారుకే ప్రచారం చేస్తాం మైపాల్ రెడ్డి అంటున్నాం ముచ్చట్లు. అసలుకు ఈ గూడెం మైపాల్ రెడ్డి అనే వ్యక్తి పటాన్ చెరువు ఎమ్మెల్యే. ఏమెక్కరకు పోయిండు మరి కాంగ్రెస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అండదండలతోటి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించుకున్న భూములన్నీ కబ్జా పెట్టిండు. ఆ కబ్జాలు పెట్టిన భూములు మొత్తం పర్మనెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో పోవాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీలతో శోభ చేసిండు. ఆడ ఎన్నో కొన్ని పనులు చేయించుకున్నట్టుండు. ఇప్పుడు ఏమన్నాడు, ఎంటిక మందం పని కూడా కాలేదని అంటుండు. మరి చేర్పించుకుంటప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటప్పుడు రేవంత్ రెడ్డికి ఏమన్నా జర్నన సిగ్గు అనిపించాలి. ఇసమంటి బయటవాయి కాడు మా పార్టీకి అవసరమా? ఈయనతోటి ఏమైనా ఒరిగేది ఉందా, వచ్చేది ఉందా, సచ్చేది ఉందా, పొయ్యేది ఉందా అని రేవంత్ రెడ్డికి జర్నన సిగ్గు అనిపించాలి కదా. ప్రజల రేవంత్ రెడ్డి అభిమానులు జర మమ్మగాని ఏమనుకోకురే. ఈ గూడెం మైపాల్ రెడ్డి అంటూ అసొంటోళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేసుకుంటప్పుడు మరి రేవంత్ రెడ్డికి ఏడనన్న ఒకడ శరంపేగ్ అనేది ఏమైనా ఉండొచ్చునా, లేకుండొచ్చునా, బాత్రూంలో కూర్చున్నప్పుడు జారిపోవచ్చునా? ఈయన ఇవాళ కథలు పడతాడు. దానివల్ల నాకు ఎంటిక మందం కూడా జరగలేదంటే 100 ఎకరాల భూమిని అక్కడ పటాన్ చెరువు ఏరియా అంటేనే బాగా డబ్బు గల ఏరియా. ఆ ఏరియాలో ఈయన ముఖ్య ఎమ్మెల్యే గెలిచిండు. ఇది కూడా గెలిచిండు. 2 బీసీలు కొట్లాడితే ఆ బీసీల మధ్యలో 2 కొట్లాడితే 3 సందాయ అన్నట్టు ఈయన బయటకు వచ్చిండు. ఈయన బయటపడి ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే అయ్యి కూడా అందులో ఉండలేక అధికారం పోయింది అనగానే ఇక ఇలా ఉంటే నేను సంపాదించుకోలేను, ఇక ఎట్టయితే నేను మళ్ళీ బరిబతలు ఎవరం అవుతుంది అనుకొని కాంగ్రెస్ పార్టీ అయితే జర బాగుంటుందని కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఇవాళ కోట్ల కేసులు అక్కడిక్కడ తిరిగి ఎందుకు పోయిరు, ఏమక్కడ పోయిరు, అవసరమైతే రాజీనామా చేయాలి, రాజీనామా చేస్తే మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయి, ఇవన్నీ కథలు పడితే వామ్మ ఇన్ని కథలు నేనే పడదు, మళ్ళీ కర్మజాలి మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే నా ముఖానికి ఒక టికెట్ ఇయ్యడు, ఇచ్చినా నేను మళ్ళీ గెలవ. జనాలు నన్ను తోలు చెప్పులు చేతలు పట్టుకుంటారు, పాత పొరకలు చేత పట్టుకుంటారు అనుకోని ఉద్దేశంతో ఏ అన్నకు నేను పోయినా కానీ పుసుక్కున పోయినా కర్మజాలి పోయినా కాంగ్రెస్ పార్టీ చేరి చిన్న తప్పటడుగు వేసినట్టు అంత పని అయింది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. అయినా బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు టికెట్ ఇచ్చింది నాకు. 3 సార్లు టికెట్ ఇచ్చిన నా పార్టీ నేను ఎట్ట మర్చిపోతా అని ఇవాళ బడవ కథలు పడుకుంటా ముచ్చట చెప్తుండు. అంటే జనాలు ఎంత ఎడ్డోళ్ళు అనుకోవాలనుకోని చెప్పు ఎరిగిసోటి కథలు పడితే 3 సార్లు టికెట్ ఇచ్చిన సంగతి ఇవాళ గుర్తొచ్చిందా మైపాల్ రెడ్డి గారు? ఆయన గుర్తురాలే? ఆయన ఎందుకు గుర్తు రాలేదు? ఇవన్నీ లొల్లి అవుతాయి పాడై. గతంలో కేసీఆర్ మస్తు మంది చేర్పించుకోండు, వాళ్ళకి ఇంత పంచాయలు అయినాయా, నేను కూడా గదే లెక్కలు పోతున్నాం అనుకొని పుసుకున పోయి కాండవ కప్పుకొని బీఆర్ఎస్ని ఇష్టం వచ్చినట్టు తెచ్చాడు, కాంగ్రెస్ని ఇష్టం వచ్చినట్టు పొగిడిండు. ఇవాళనేమో కోట్ల కేసు వేసారు జనం తెలికలు బీఆర్ఎస్ తెలికలు ఏం చేసి కోట్ల కేసేసి ఏమక్కడ పోయిర్రా మా దాంట్లో గెలిచిన వాళ్ళు మా పార్టీకి సింబల్ మీద గెలిచి మీరంతా ఏ పనికి పోయిర్రా సన్నాసులారా 10 మంది అని కేటీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు పోయి కోట్ల కేసు వేస్తే ఏమక్కడ పోయిరా నిజంగానే కోట్లు అడిగేసరికల్లా సమాధానం దొరకక అటు చేసి ఇటు చేసి ఇప్పుడు 6-7 నెలల నుంచి అక్కడిక్కడ జాగిల్లో మూగిళ్ళు ఆట ఆడి చివరికి వస్తారకల్లా నేను ఎళ్ళకు పోను, అందులోకి పోయి పోయినా కానీ అందులోకి పోయి చిన్నపాటి పొరపాటు చేసినా ఇళ్ళనే ఉంటా, మళ్ళీ ఇళ్ళనే ఉంటా, ఇక్కడి నుంచి ఇళ్ళనే ఉంటా అని ఇవాళ బద్మాష్ కథలు పడుకుంటా తిరుగుతున్నాడు ఈ గూడెం మైపాల్ రెడ్డి. గీసపోయేటోళ్ళని జనాలు ఎట్ట నమ్ముతురు పాడైపోను. సరే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే గట్ట ఏదో శరం తప్పి చేర్చుకోడు. మరి ఇష్టపెట్టిన ఈ కేసీఆర్ మళ్ళీ ఎట్లా అనిస్తుండొచ్చు? ఒకసారి పెళ్లి చేసుకొని ఇడాకులు తీసుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు చూసిన వాడన్నా ఇంకో గదే పని ఇష్టపెట్టుకున్న దగ్గరే సంసారం చేసినట్టుంది ఇలా సంగతి.
ఈ గుడమైపాల్ రెడ్డిదైనా కేసీఆర్ది అయినా ఒకసారి పెళ్లి చేసుకొని ఇడాకులు తీసుకున్నాక మళ్ళీ గత్యాతలు లేక మళ్ళీ పుస్తకం మళ్ళీ సంవత్సరాలు చేసి పిల్లలు అన్నట్లేదు ఇలా ముచ్చట. అంటే రాజకీయ నాయకులకు సిగ్గు శరము లజ్జ ఏమి లేదని మరొకసారి రుజువు చేసి వీళ్ళు. శరం గల్లోడైతే నిజాయితీ గల్లోడైతే మళ్ళీ అందులోకి పోనే పోద్దు. అలా పోతే అందుకనే పోవాలి లేకపోతే ఇలాకనే పోవాలి కానీ జరిసేపు అటు పోతావు జరిసేపు ఇటు పోతావు. మైపాల్ రెడ్డి గారు అంటే నీకు సాగు వచ్చినట్టే చేస్తున్నా. ఇప్పుడు ఏమి లేదు, మళ్ళా కనుక ఎలక్షన్లు పెడితే ఇక నన్ను పాత చేపలతో కొడతారు, తోలు చేపలు చేతులు పట్టుకుని అంటే నా ఇజ్జత పోద్దన్న ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పతడుగులు వేసిన పొరపాటు అయిందని ముక్కు చెంపలు వేసుకుంటుండు ఈయన ఈ శుద్ధ పూస. ఆ పార్టీతో ఏంటిక మందం ప్రయోజనం జరగలేదు. 3 సార్లు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ని ఎట్ట మర్చిపోతా అంటే గీయాల గుర్తొస్తుంది వీళ్ళకు చెప్పుడు కథ. ఇక ప్రజలారా ఇసోంటి లంగా దొంగ బయటవాయి లీడర్లని నమ్మే ఉపాయం చేయకూరి. మీరు ఎంతసేపటికి ఆ కబ్జా చేసిన భూముల కోసం అని పోయి ఇవాళ ఆ భూముల లెక్క ఎంతో కొంత బయటపడ్డట్టుంది. ఇక దాంతో నాకు అవసరం అయిపోయింది అక్కడ ఏమంటారు కదా, ఇక మోటుగా మాట్లాడితే బాగుంటుంది కానీ అవసరం తీరినాక ఆ టైపు మళ్ళీ అన్నాడు వెనకడుకోవడం. అవసరం ఉన్నంత సేపు ఇటు సైడ్ అన్నట్టు అటు అవసరం అయిపోయినాక అటు సైడ్ వాడు పోవే అనుకుంటే అక్కడ ఇలా కొట్టినట్టు గట్ట ఉంది ఇలా కథ. ఇవన్నీ కబ్జాలు చేసిన వాటి కోసం పోయి ఇలా స్వార్థాల కోసం పోయి మేము ప్రజాపాలన భాగం అవుతా, నా లొట పీస్ అవుతా, మాస్ పత్రి అవుతా అని కథల పడి ప్రజాపాలన లేదు, లొట పీస్ లేదు, ఏమి లేదు. వీళ్ళ బాగు కోసం వీళ్ళు పార్టీలు మారి వీళ్ళ ప్రయోజనాల కోసం పార్టీలు మారి కోట్ల కేసే సర్కల్లా కోట్ల మళ్ళీ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇవాళ మళ్ళీ కథల పడి ముక్కు కోసిన మున్పటి ముద్దుకున్నాడు. ఇక నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతోటి జాయిన్ అవుతా, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టి తిరుగుతా, రేపన్నాడు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లలో కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేస్తా అని కథలు పట్టుకుంటూ తిరుగుతున్నాడు. ప్రజలారా ఈడు కనుక ఈ అనకూడదు కానీ మరి గిసొంటోళ్ళని ఈడాడనుకుంటే ఏమంటారు కానీ ఇసవంటోళ్ళని ప్రజలు నమ్మే ఉపాయం చేయకూడదు. మమ్మ కానీ ఇసవంటోళ్ళని నమ్మితే రేపన్నాడు మీరు ఎంత కష్టపడి గెలిపించుకోరు. ఈయన గెలిచేనాడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచేనాడు కార్యకర్తలు ఒక్కొక్కరు ఎన్ని రకాల కష్టాలు పడి ఎన్ని రకాలుగా ఏం చేసుకుని గెలిపించుకోరో గెలిచిన 4 రోజులు కూడా ఉండకుండా పోయి కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ నిండలేకుండా మళ్ళీ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో దుంకి మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మంచిది కాంగ్రెస్ పార్టీ లంగది, మళ్ళీ 4 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంచిది బీఆర్ఎస్ లంగది అంటారు. సో ఏంటి 2 తలకాయల పాములు 2 నాలుకలు ఉంటాయి వీళ్ళకి రాజకీయ నాయకులకు, 1 నాలుక ఉండదు. మమ్మ కానీ ఈ వచ్చిన అలిబిలి కాలని నమ్మే ఉపాయం చేయకూరి ఉంటా మరిగా.